హలో! వెల్కమ్ బ్యాక్. ఇదొచ్చి ప్లాంట్స్ పెట్టుకోవడానికి స్టాండ్ కావాలని జెప్పి ఇంక అమెజాన్‌లో అయితే ఆర్డర్ చేశాను. ఇంక దాన్నయితే తీసి చూస్తూ ఉన్నాను నేను. ఇదేంటంటే మనమే సెట్ చేసుకోవాలండి మొత్తం తీసిన తర్వాత. స్క్రూలన్నీ గూడా ఇచ్చారు. సో, సెట్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్‌కి అంటే ఒక ప్లాంట్‌కి లేయర్స్ ఉన్నాయి కదా! వీటికి పెద్ద గ్యాప్ ఏమి అనిపించలేదండి నాకు. నేను ఆల్రెడీ 2 పార్ట్స్ పెట్టి చూసాను. ఇంకెందుకులే వేరేది చూసుకొని మంచిగా ఆర్డర్ చేద్దామని ఇదైతే రిటర్న్ అయితే ఇచ్చేసానండి. తర్వాత మా బాబుకి 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇంక అందుకని అక్షరాభ్యాసం అయితే ఇంకా కాలేదు. సో, 3 కంప్లీట్ అయ్యేలోపే ఒకరోజు స్కూల్‌కి పంపిద్దామని చెప్పి వాళ్ళ అన్న స్కూల్‌లో జాయిన్ చేశానండి. ఒక్కరోజు ఇది ఫస్ట్ డే స్కూల్ అన్నమాట. ఇంక అందరి కాళ్ళకి దండం పెట్టుకుంటే నాకైతే నవ్వొచ్చేసింది. ఇంకా ఆ రోజైతే స్కూల్‌కెళ్ళేసైతే వచ్చాడు. నెక్స్ట్ ఇంక లంచ్‌కి సింపుల్‌గా మినపప్పు పచ్చడైతే చేశాను. మినపప్పు పచ్చడి అండ్ దెన్ బాయిల్డ్ ఎగ్గు. రెండిటికి కాంబినేషన్ అయితే చాలా బావుంటుందండి. మినపప్పు పచ్చడిలో మంచిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే రైస్ మొత్తం దాంతోనే తినేయొచ్చు. అంత బావుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టము. సో, ఇంక అందుకని ఆ రోజైతే సింపుల్‌గా పచ్చడైతే చేసేసాము. నెక్స్ట్ ఇంక మా చిన్నోడికైతే ఫోటో షూట్ అయితే పెట్టామండి. పెద్దోడికి తన థర్డ్ బర్త్‌డే అప్పుడైతే ఆల్బమ్ చేయిచ్చాము. ఇంక చిన్నోడికి కూడా థర్డ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసి ఆల్బమ్ అయితే చేయిద్దామని ఇంకా ఫోటోషూట్ కూడా పెట్టాము. ఇంకా ఔట్‌డోర్‌లో ఫోటోస్ తీస్తే బావుంటుంది అని ఇంటి దగ్గరలో పార్క్ అయితే ఉంటే అక్కడికి వెళ్ళామండి. కొన్ని ఫోటోస్ అయితే తీయించుకున్నాము. ఇంకా క్లైమేట్ కూడా అంత సహకరించలేదు. నెక్స్ట్ ఇంకో రోజు ప్లాన్ చేద్దాంలే అనుకున్నాము. ఇంకెలాగో రానే వచ్చాం గదా! అని చెప్పి పిల్లలైతే మంచిగా పార్క్‌లో అయితే టైమ్ స్పెండ్ చేశారండి. ఇదన్నమాట ఈ చిన్న మినీ వ్లాగ్. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.